హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పువ్వులు చూపిస్తున్నాను. ఈ మందారం పూలు అండి, 5 రెక్కల పూలు అంటారు కదా, చాలా బాగా వచ్చాయన్నమాట. ఈ మధ్య చెట్టు బాగా వచ్చింది. ఈ మధ్య అసలు అప్పుడు పూలు పోయలేదండి, ఇప్పుడు బాగా పూస్తున్నాయి, చాలా బాగా వచ్చాయి. ప్లీజ్ లైక్ అయితే చేయండి. లైక్ చేయట్లేదు. కొంతమంది చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు. లైక్ అయితే చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్కి సబ్స్క్రైబర్స్ అస్సలు రావట్లేదు. అసలు షార్ట్స్ కూడా వ్యూస్ రావట్లేదు. ఎందుకో ఏంటో, మరి నాకే అవుతుందా, అందరికీ ఇలానే అవుతుందో తెలియట్లేదు. షార్ట్స్ కన్నా రావాలి కదా, షార్ట్స్ కూడా రావట్లేదు వ్యూస్. వీడియోస్కి వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. వీడియోస్ కూడా 100 అంటే ఎక్కువ, చాలా ఎక్కువ, అదే గొప్ప అనమాట. ఇవాళ వచ్చేసి కాకరకాయలు చూపించాను కదా. ఫస్ట్ కాకరకాయలు షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి, అందరికీ చాలా మంచిది, అందరూ తీసుకోవాలి. కాకరకాయ వచ్చేసి, ఇది వచ్చేసి పాలకూర పప్పు చేస్తున్నాను. ఇది పప్పు పెట్టేస్తున్నానండి. రైస్ పెట్టాను, స్టవ్ పైన పెట్టాను అనమాట అన్నానికి. ఈ మధ్య రైస్ కుక్కర్లో చేయట్లేదండి. మా మామ వచ్చేసి రైస్ కుక్కర్ వాడకూడదంట అనేసి అంటున్నారు. అది రైస్ కుక్కర్లో చేయకూడదు, చేసిన వంట తినకూడదు అంటున్నారు, న్యూస్ వచ్చింది అనేసి స్టవ్ పైన చేయమ్మా అంటుంటే స్టవ్ పైన పెట్టేసాను అన్నమాట అన్నము. ఈ మధ్య రైస్ కుక్కర్లో చేయలేదు. అంతా బట్టలు అన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి ఆరేసాను అనమాట, బట్టలన్నీ. చెట్లు చూపిస్తున్నాను చూడండి. ఈ మధ్య చెట్లు చాలా బాగా వచ్చాయి. ఆవు పంచితము, ఆవు పేడ అన్నీ వేస్తుంటాం కదండి, చాలా మంచి ఎరువు అండి. వీడియో కూడా పెట్టాను, ఆవు పంచితము వీడియో పెట్టాను. చాలా చూశారనమాట, చాలామంది చూశారు, కామెంట్ అయితే చేశారు మంచి వీడియో అనేసి. ఆవు పంచితం చాలా మంచిదండి. డైరెక్ట్గా వేయకండి, ఆవు పంచితం డైరెక్ట్ వేయకూడదు, వాటర్లో కలిపి వేసుకోవాలి. ఎలా వేసుకోవాలని వీడియో అయితే పెట్టాను చూడండి. ఇది వచ్చేసి ఏం చేస్తున్నానంటే చెట్లకు నీళ్ళు ఇడుస్తున్నాను అనమాట. ఇది ఒక వీడియో ఉంటుందనేసి వీడియో అయితే చేశాను. అన్నీ వంటలే అంటే వంటలు ఏముంటాయండి రోజు అనేసి ఇది ఒక వీడియో చేశాను అనమాట. చెట్లకు నీళ్ళు వదులుతున్నాను. చెట్లన్నీ చాలా బాగా వచ్చాయి. తమలపాకుల చెట్టు అండి, చూసారా మీరు? ఇదో తమలపాకుల చెట్టు బాగా వచ్చింది ఈ మధ్య. ఇది మందారం చెట్టు అండి. మందారం చెట్టుకి జీడైతే వచ్చిందండి, అందుకనేసి ఇలా నీళ్ళు వదిలితే జీడంతా పోతుంది. ఇట్లా అంత బాగా వదలాలండి, ఇలాగా పైనంతా కొమ్మలకంతా నీళ్ళు ఇలాగ వదులుతున్నాము. జీడి ఉన్నా కూడా పోతుంది. ఈ మధ్య మందు కొట్టలేదండి, మందు కొట్టియాలి. మందు కొడితే, పురుగు మందు కొడితే బాగుంటుంది. మీకు ఒక విషయం చెప్పాలి, యూట్యూబ్ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ కొంచెం హెల్తీగా ఉందండి. ఏంటంటే ఫుల్ వీడియో చూస్తున్నారా లేదా అనేసి నాకు డౌట్ అండి. కామెంట్స్ అడుగుతున్నాను కదా, కామెంట్స్ ఒక్కొక్కరు చెప్పట్లేదు. కామెంట్స్ చెప్తే నాకు ఫుల్ వీడియో చూసారని క్లారిటీ ఉంటుంది. ఫుల్ వీడియో చూస్తూనే ఉంటున్నారు. మీరు చూస్తారు. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తున్నట్టు అవుతారు. ఇప్పుడు ఒక వీడియోలో వచ్చేసి నేను అన్నాను అనమాట, చిన్న ఛానల్ వల్ల ఎంకరేజ్ చేయండి అనేసి. అందుకనేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ అయితే పెట్టారు, చిన్న ఛానల్ వల్ల అని అనుకోవద్దు, బాధపడకండి, మీరు కూడా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందనేసి అన్నారు యూట్యూబ్ సిస్టరు. మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయండి. ఫుల్ వీడియో అయితే చూడాలి. కామెంట్స్ అడుగుతున్నాను కదా, అది చెప్తే నాకు క్లారిటీ వస్తుంది, ఫుల్ వీడియో చూస్తున్నారు అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకొక సిస్టర్ అయితే అన్నారు, మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఇలా ఉంటుందండి, మీరు 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాము అని అంటుంటారు ఎప్పుడప్పుడు. మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి, ఇలానే ఎంకరేజ్ చేస్తుండండి.